ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి జాతకులు డిసెంబర్ మాసంలో 19వ తేదీన అనగా మనకి శుక్రవారం తేదీ ఈ రోజున తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉంది. తుఫాను వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ రోజున మీకు బిగ్ చేంజ్ రాబోతుంది. ఈ రాశి జాతకులకు మీ జీవితంలోనే ఏం జరగబోతుందో తెలిస్తే మీ ముక్కు కూటాలు అదిరిపోతాయి. ఈ రాశివారు ఈరోజు ఇలా జరగడానికి కారణమని మీరు ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? గ్రహాల మార్పు. ఈ రోజున ఈ రాశి జాతకులు ఆత్మ పరిశీలన, నిర్ణయాధికారము, జీవిత సమతుల్యతకు సంబంధించిన ఒక గూఢమైన పరీక్షలు ఎదుర్కోబోతున్నారు. ఈ సమయంలో గ్రహాల కదలిక కేవలం మీ కర్మలపై మాత్రమే కాకుండా మీ ఆలోచనలు, మీ సంబంధాలు, మీ భవిష్యత్తు దిశలు కూడా ఈ రోజు నుంచి సూక్ష్మ రూపంలో తీర్చిదిద్దబోతున్నాయి. ఈ సమయం మీకు అవకాశాలను తీసుకొస్తుందా లేదా సహనాన్ని పరీక్షిస్తుందా? సంబంధం బలపడుతుందా లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠిన సత్యాన్ని అంగీకరించేలా చేస్తుందా? ఈ రోజున ఈ విశ్లేషణలో మనము ఈరోజు గ్రహస్థితుల గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ రాశి వారికి కెరియర్, ధనం, ప్రేమ, ఆరోగ్యం, మానసిక స్థితి వంటి ప్రతి అంశాన్ని ఈ లోతుగా అర్థం చేసుకుందాం. తద్వారా మీరు కాలంతో పాటుగా కాకుండా కాలం కంటే ముందుగా నడవగలుగుతారు. గ్రహాల స్థితిగతులు, బిగ్ పిక్చర్, అతిపెద్ద సంఘటన ఇప్పటికి మీ యొక్క మొదటి లగ్నంలోనే జరుగుతుంది. మీకు అన్ని తలపై మీకు ఆ దైవం ఉన్నప్పుడు మీకు శాంతంగా ఉంటుంది. మీకు మెదడులో 24 గంటలు ఒక పెద్ద పని చేయాలి, నేను సాధించాలి అని చెప్పేసి ఆ దైవం మీకు ఏదో ఒకటి సృష్టి చూపిస్తూ ఉంటాడు. అంటే మీకు ఏదైనా సరే అన్ని విధాలుగా మీకు ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఆ దైవం ఉన్నప్పుడు మీ తలపైన ఆ దైవం మీకు ఏదో ఒకటి చెయ్యి, మీకు ఏదో సాధించాలి అని చెప్పేసి అంటుంటాడు. కాబట్టి మీకు సంతానము, వృద్ధి, జీవితంలో పూర్వజన్మ పుణ్యస్థానంలో మీకు అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తుంటారు. మీకు మీ పెట్టుబడులు, పూర్వజన్మ పుణ్యాలు, ఫలాలను ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. ఇది ఈ సమయానికి సంబంధించిన అతిపెద్ద హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆలోచించండి. మీకైతే ఫుల్ఫిల్మెంట్ అంటే మీకు కోరికలు తీరే స్థానం, మీకు అన్నీ కూడా అనుగ్రహం ఉన్నాయి. గ్రహాలు కూడా కలగలిసి ఈరోజు ఈ యోగం మీకు కలగబోతుంది. ఇది విజయ యోగం, కులదీపక యోగంలను సృష్టిస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి ఈ సమయం మీ యొక్క జీవితంలో న్యూ ఫిల్ అంటే మీరు కొత్త ఉత్సాహాన్ని పొందుకుంటారు. న్యూ ఫాల్స్ వస్తుంది. కొత్తగా 11వ మీకైతే అన్ని స్థానాల్లో 11వ స్థానంలో ప్రతి స్థానంలో కూడా మీకైతే డిటాచ్మెంట్, వైరాగ్యం లేకుండా నిర్లిప్తత నేర్పిస్తున్నాడు. ఇది ఒక వైరుధ్యం. మీరు ఒక మేనేజ్ చేసుకోవాలి. మీకు ప్రపంచం మీ కాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ మీరే తెచ్చుకోవాలి. మీ మనసును ఈరోజు అదుపులో ఉంచుకోవడానికి మరింత వేగంగా కష్టపడాలి. ఇప్పుడు మనం జీవితంలోనే వివిధ కోణాలను మీకు ట్రయల్ చేసి విశ్లేషిద్దాము. కెరియర్, ఉద్యోగం, వ్యాపారం. ముందుగా కెరియర్, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవి ఆర్థిక రంగాలు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సమయం ఆపర్చునిటీ అంటే అవకాశాలను అందిపుచ్చుకునే సమయం. ఉద్యోగస్తులకి ఈ సమయం చాలా విశిష్టమైనది. ఎందుకు అంటే మీ తెలివితేటలు, మీ స్థాయి, మీ ప్రతిభ బయటకు వచ్చే రోజు అంటే ఇది. ఈరోజు ఒక్క మాటలో చెప్పేది కాదు. ఉద్యోగస్తులకి ఈ రోజున సమయం చాలా విశిష్టమైనదని. ఎందుకంటే ఈ సమయం లక్ష్మీనారాయణ యోగం చేస్తున్నారు. ఐటీ సెక్టార్, మీడియా, బ్యాంకింగ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఈ యోగం మీ నైపుణ్యాలకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ రోజున సమయం గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. అన్నీ బాగున్నాయి, మీలో ఉంటాయి, కానీ బయట పెట్టుకోరు. ఈ రాశి జాతకులు చాలా రహస్య స్వభావులు. ఏది జరిగినా, ఎంతటి కఠోర పరీక్షలు వచ్చినా అయిన వారికి కాదు కదా, మనసులోని వారికి కూడా ఆ కష్టాన్ని తెలియచెప్పడం అనేది వీరికి అస్సలు కూడా ఇష్టం ఉండదు. బాస్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ మీ పనిని ఈ రోజున మెచ్చుకోక తప్పదు. మీకు బోనస్ లేదా ఏరియర్స్ రూపంలో ఆగిపోయిన ధనం రావచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటే మీ వ్యాపారంలో కొత్త వేగం వచ్చింది. మీకు అన్ని విధాలుగా కూడా మీకు
కన్స్ట్రక్ట్స్, బిల్డింగ్ లేదా ప్రాపర్టీ డీలింగ్ పనులు చేస్తుంటే గనక ఈ రోజున మధ్య నుంచి అంటే ఈరోజు అర్ధ భాగం తర్వాత నుంచి ఏదైనా ఒక పెద్ద డీల్కి వ్యాపారస్తులు అయితే సైన్ చేయవచ్చు. మీకు అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఫ్యాషన్, కాస్మెటిక్, జ్యువెలరీ, ఇన్ఫోర్ట్, ఎక్స్పోజ్ వ్యాపారులు చేస్తున్న వారే అమ్మకాలలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది. ఇక్కడ డేటాలో ఒక సూక్ష్మమైన సలహా దాగి ఉంది. మీ 3వ ఇంట్లో అంటే మీకు మీ అన్ని గ్రహాలు కూడా సూచన తెలుసా? మీ పార్ట్నర్షిప్ లేదా ఇండిపెండెంట్ లేదా ఫ్రీలాన్స్ పనిచేసే అవకాశం వస్తే ఫ్రీలాన్స్ని ఎంచుకోండి. మీ దారిని మీరే స్వయంగా నిర్మించుకోండి. ఎవరిపైన ఆధారపడద్దు. అంటే ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక కూడా ఉందండి. అంతా బాగుంది కానీ ఈ రోజున మీరు ఏమిటంటే గనక రెడ్ కలర్తో మార్కు చేసుకునే రోజుగా పరిగణిస్తుంది. అప్పుడే ఉత్సాహం, అప్పుడే కష్టం, ఆనందం, అప్పుడే దుఃఖం, ఇలా హావభావాలు పొంగుకుంటూ ఉంటాయి. భావోద్వేగాలలో ఎంతో మార్పు కలుగుతుంది. మీలో నిరాశ, నిర్లిప్తత ఎక్కువ అయ్యే మాటలు కూడా చెవిన పడవచ్చు. మీరు అంటే గిట్టని వారు కూడా చేసే ప్రయోగాల గురించి బయటపడడం లేదా వారి మాటల కఠినత్వం మీ దుఃఖాన్ని దాచుకోలేకపోవడం జరుగుతుంది. అలాగే మీకు గ్రహాల అనుగ్రహం వల్ల మీకు జాతకం బలహీనంగా ఉన్న, ఒకవేళ ఆఫీస్లో ఒకవేళ ఒత్తిడి నడుస్తున్న ఈరోజు జాబ్ సెటిల్ అయ్యి ముప్పు రావచ్చు. ఇప్పుడు చాలు ఈ ఉద్యోగం మానేయాలి అని మీ మనసుకు తీవ్రంగా అనిపించవచ్చు. సలహా ఏమిటి అని అంటే కనుక ఈ రోజున ఈ తిథి నాడు ఖచ్చితంగా కూడా ఆఫీస్లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. ఏలాంటి రాజీనామా లేక టైప్ చేయొద్దు. ఇది గ్రహాల యొక్క తాత్కాలిక ప్రభావం మాత్రమే, గడిచిపోతుంది. ఆర్థిక స్థితి ఇప్పుడు అందరి మనసులో ఉన్న ఆ ప్రశ్నకు వద్దామా, ఈరోజు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఈ రాశివారు ధన విషయంలో ఈ రోజున అదృష్టవంతులుగానే ఉండిపోతున్నారు. చూడండి, ధనకారకుడైన మీకు ఆ దైవం ఎప్పుడు కూడా మీకు ఆ శివుడు, లక్ష్మీదేవి ఆదాయ స్థానాలు చూపిస్తారు. మీకు ఆ గ్రహాల అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మీకు మీ ధనవర్ష యోగం అని కూడా అంటారు. కేవలం జీతం లేదా వ్యాపార లాభాలని కనుక మీరు ఏమిటి అంటే ఆదాయానికి కొత్త మార్గాలను ఎంచుకుంటారు. ఆ మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి. ఏదైనా పెద్ద పెట్టుబడి అకస్మాత్తుగా మెచ్యూర్ అవ్వడము లేదా ఏదైనా ఎవరైనా పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందడము, పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు అకస్మాత్తుగా మెచ్యూర్ అవ్వడము, పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందడము, పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు మెటల్, మైనింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మాసిటికల్స్ రంగాలలో మీకు బంగారాన్ని కురిపిస్తాయి. పాత యంత్రాలను కొనుగోలు చేయడం లేదా కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచడం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ రోజున బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా శుభ ఫలితమే. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన అంశాలని అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలగడం చాలా వరకు కూడా ఉత్తములు వరకు చేసే పని. మీరు ఈరోజు ఆ ధనస్సునానికి అధిపతి ఆ లక్ష్మీదేవి కాబట్టి మీకు ఈ డేటా స్పష్టంగా చెప్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం ఏమిటి అంటే కనుక ఉత్సాహంలో మీ వద్ద ఉన్న డబ్బు, క్యాష్ ఇన్ హ్యాండిలింగ్ పెట్టుబడి పెట్టవద్దు. మీకు అతడు మిమ్మల్ని ఒకవేళ తప్పు నిర్ణయం తీసుకునేలా చేయవచ్చు. ఆ భగవానుడు ఒక్కొక్కసారి కూడా మీరు ఏమిటంటే ఈ రోజు నుంచి పర్యవసానాన్ని అనుభవించవచ్చు. మీ మనసుని రిస్క్ వైపు మీరు పుష్ చేయవద్దు. డబ్బు వస్తే ఖర్చు కూడా అంతే అవుతుంది. మీ డబ్బు జీవన శైలి మార్పు పైన ఈరోజు ఖర్చు అధికమవుతుంది. మీరు ఈ రోజున ఏంటంటే చక్కటి డైట్ ప్లాన్ తీసుకోవడం లేదా ఇంటిని అందంగా మార్చుకోవడానికి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వంటివి చేస్తుంటారు. ఇది గుడ్ ఎక్స్పెన్సీ, కానీ భయపడవద్దు. అనవసరపు ఖర్చులకు మాత్రం దూరంగా ఉండండి. ప్రేమ మరియు సంబంధాలు, డబ్బు మరియు మీ కెరియర్ గురించి మనం చూసుకుందాము. ఒక్క మాట మనసులో మాట ఏంటంటే సంబంధాల మాట. ఇక్కడ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉండబోతుంది. ఈ రోజున మీకు చెడ్డ విషయాలు కదిలిస్తారు ఆ దేవుడైతే. మీ జీవిత భాగస్వామి ఇద్దరు కూడా వేరు వేరు ప్రపంచంలో బతుకుతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఇది మెంటల్ సెపరేషన్ అంటారు. సంభాషణలు జరుగుతుంటాయి కానీ అవి ఓపెన్ ఎండెడ్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఉంటాయి. వాదన మొదలవుతుంది, గంటల తరబడి సాగుతుంది కానీ దానిని వలన ఏ ఫలితం రాదు. ముఖ్యంగా మీరు ఈ రోజున ప్రత్యేక జాగ్రత్త వహించండి. సూర్యుడు మీకైతే అంత అనుకూలంగా ఉన్నాడు. అహం మధ్యలో మీకు ఒకవేళ వస్తే
మాట నెగ్గాలంటారు, వారు మాటదే కరెక్ట్ అంటారు. దీని పరిష్కారం ఏమిటి అంటే మీ పార్ట్నర్ని మీరు ఒక ప్రత్యర్థిగా చూడకండి. ఎంత తక్కువగా తన గురించి ఆలోచిస్తే, ఆయన గురించి ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది అనుకోండి. మీకు ఒక టీమ్మేట్ జట్టు సభ్యుడిగా చూడండి. మీరు ఏంటంటే గంభీరమైన హెచ్చరికల్లో మీరు ఎదుర్కొంటున్నారు. మీరు మీ శత్రువులు బయట వారు కాదు అని గుర్తుపెట్టుకోండి. సొంత కుటుంబంలో బంధువుల్లోనే మీ ఎదుగుదల చూసి అసూయపడే కొందరు ఉండవచ్చు. షిప్పలో ముత్యంలో దాగి ఉన్న శత్రువులు మీ వెనకాల కుట్రలు చేయవచ్చు. అందుకే మీ విజయాన్ని డబ్బుకు చాటుకోవద్దు. మీ తదుపరి అడుగులు రహస్యంగా ఉంచుకోండి. ప్రేమికులకు శుభవార్త దాగి ఉంటుంది. లైఫ్లో వసంతం వస్తుంది. మీరు సింగిల్ అయితే ఈరోజు ఏదైనా కొత్త సంబంధం మొదలయ్యే బలమైన అవకాశం ఉంది. ఒకవేళ న్యూ కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఉంటే అది కూడా ఇప్పుడు పరిష్కారం అవ్వచ్చు. కానీ మీకు మీ రాశి వారికి బలహీనమైన బంధాలలో అకస్మాత్తుగా ఒక బ్రేకప్ కూడా జరగవచ్చు. ఈరోజు ఈ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ మాటలు కోపంగా ఉండకూడదు. ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ది బెస్ట్ సమయం ఇదిగా చెప్పుకోవచ్చు. వక్రగతిలో ఉన్న మీకైతే ఏదైనా సరే సంతాన సుఖానికి బలమైన సృష్టిస్తుంటారు ఒకరు. గృహిణులకు ప్రత్యేక సందేశం మీకు ఒకవేళ బంధాల్లో బలహీనంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా బ్రేకప్ అవ్వచ్చు. ఈరోజు మాటలు అదుపులో ఉంచుకోండి. ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. వక్రగతిలో ఉన్న మీకు ఆ సమయంలోనే మీకు సంతాన సుఖానికి బలం యోగంని సృష్టిస్తున్నారు. ఈ రోజున మీకు సమస్య పరిష్కారం అవ్వడానికి మీ అడుగులు పడబోతున్నాయి. మీ గృహిణులకు ప్రత్యేక సందేశం. ముందుకు వెళ్ళే ముందు చాలా ముఖ్యమైన వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంటికి మూల స్తంభాలు అయిన మాతృమూర్తులు మరియు సోదరీమణులు అంటే గృహిణీలు తరచుగా రాశి ఫలాల్లో వీరి గురించి చర్చ ఉండదు. కానీ ఈ రాశి స్త్రీలకు ఈరోజు ప్రత్యేకమైనది. చూడండి, మీకు సూర్య అనుగ్రహం అలాగే దైవానుగ్రహం కూడా ఉన్నది కాబట్టి స్పష్టంగా మీకు ఇదే చెప్తుంది. ఈ సమయంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. గత కొంతకాలంగా ఇంటి కోసం మీరు పడిన కష్టానికి తగ్గ గుర్తింపు దక్కడం లేదని చెప్పి మీరు అనిపిస్తుంది. ఈరోజు వాతావరణం మారిపోతుంది. మీరు ఇంట్లో ఒక లీడ్ రోల్లో కనిపిస్తారు. ఏదైనా పెద్ద నిర్ణయం అంటే ఇది ఇంటి రెనోవేషన్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, మీ సలహా లేకుండా తీసుకోకూడదు. మీరు శక్తివంతంగా ఉన్నారని మీకే అనిపిస్తుంది. ఒక గృహిణికి ఇంటి బడ్జెట్ నడపడం అనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్ పని కంటే తక్కువేమీ కాదు. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏమిటి అంటే వక్రీకరించిన గురువు యొక్క దృష్టి కారణంగా మీరు ఇంటి ఖర్చులను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతారు. మీ సేవింగ్స్ చేసే సామర్థ్యం పెరుగుతుందని గ్రహాలు చెబుతున్నాయి. మీరు ఎక్కడి నుంచో డబ్బు మిగిల్చి మీ సీక్రెట్స్ సేవింగ్స్ని పెంచుకుంటారు. అది భవిష్యత్తులో కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండి. ఈ రోజున మీరు సూర్యుడు మీకు అనుగ్రహంగా ఉన్నాడు సూర్యుడు. కాబట్టి వారితో ఆడపడుచులతో చిన్నపాటి మాట కూడా పట్టింపులు రావచ్చని గ్రహించండి. బహుశా వారి మాట ఏదైనా మీకు గుచ్చుకోవచ్చు. సలహా ఏమిటి అంటే ఈ సమయంలో మౌనం మీ అది పెద్ద ఆయుధం. ఈ రోజున సమయాన్ని శాంతంగా గడిపేయండి. విషయాన్ని పెద్దగా చేసుకోకండి. ఇంట్లోకి అతిథులు వచ్చే అవకాశం లేదా ఏదైనా శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీపై పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ అతిథి మర్యాదలు ఎంత బిజీ అయిపోతారు అంటే మిమ్మల్ని మీరే మర్చిపోవచ్చు. మీకు ఆరోగ్యం కొంచెం అనారోగ్యంగా ఉంటుంది కాబట్టి మీ కాళ్ళలో వాపు లేదా నడుము నొప్పి బాధ అనుభవించవచ్చు. కాబట్టి ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సింది. ఆరోగ్యం చక్కగా ఉంటేనే మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళగలుగుతాము, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఎవరి కోసమో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ పెట్టవద్దు. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబంతో మీరు ఉండగలుగుతారు. లేదా వారి బాధ కూడా ఎక్కువైపోతుంది. పని మధ్యలో విశ్రాంతి తీసుకోండి. మొత్తంగా ఈ సమయంలో మీ కుటుంబపు రాణిలా కాకుండా రాజులాగా అనిపించేలా చేస్తుంది. కానీ ఆరోగ్యం మరియు మాట తీరుపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం మానసిక స్థితి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సంబంధం గురించి మాట్లాడుకుందాం. మీకు ఏ గ్రహాల దృష్టి అయినా సరే మీకు కొంచెం నిర్దిష్ట సమస్యలు రావచ్చు. ఒక స్పష్టమైన హెచ్చరిక ఉందండి. తలకు దెబ్బ తగిలే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది.
టూ వీలర్ నడుపుతుంటే హెల్మెట్ తప్పకుండా ధరించండి. తొందరపాటులో కింద పడకుండా జాగ్రత్త కూడా పడండి. ఈ రోజున మీకు సూర్యుడైతే అనుగ్రహం తీవ్రంగా ఉంటుంది. శరీరంలో కొంచెం పిత్తం పెరుగుతుంది. ఎసిడిటీ, గ్యాస్, గిన్నె సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. మసాలా ఆహారాన్ని కూడా తగ్గించండి. ఎవరో తింటున్నారు వాడితో జత కూడవద్దు. ఈ రోజున కాళ్ళల్లోనే నొప్పి, కళ్ళల్లో మంటలు వచ్చే అవకాశం ఉంది. శారీరక సమస్యల కంటే మానసిక సవాళ్ళు పెద్దగా ఉంటున్నాయి. మీకు రాబోయే రోజుల్లో కొంచెం కోపిష్టిగా ఉండబోతుంటారు. చిన్న చిన్న విషయాల్లో మీకు చిరాకు ఉంటుంది. ఈ రోజున నష్టం జరిగితే అది కేవలం మనసుకు తీసుకోవద్దు. ఈ రోజున కోపం వల్లనే జరుగుతుంది. వక్రీకరించిన మీకు కొంచెం గురువు కానీ సూర్యుడు కొంచెం వక్రీకరిస్తే మీకు ఈరోజు రాత్రి నిద్ర రాకపోవడం, మెదడుకు కొంచెం శాంతించకపోవడం సాధారణంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఏమిటంటే మీరు చేసే ప్రతి పని కూడా విచక్షణతో ఆలోచించి ఆచితూచి చేయండి. ఈరోజు జీవిత పరిస్థితి కూడా మీకు చెప్తామండి. ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అనేది మీరే సరైన విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక స్వర్ణదినం అని మాత్రం ఈరోజు మీకు చెప్పవచ్చు. ఎందుకంటే అదృష్టం పూర్తిగా తోడుగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తారు, చెయ్యాలి కూడాను. ఇదంతా కూడాను దైవేచ్ఛ. ఈరోజు వ్యాపారానికి, కెరియర్కు బెస్ట్ డేగా ఉంటుంది. లక్ష్మీనారాయణ యోగం మరియు తన పూర్తి ప్రభావం చూపిస్తుంది. పెద్ద డీల్స్, ఇంటర్వ్యూలు, పెట్టుబడుల కోసం ఈ తిథిని ఎంచుకోండి. జాగ్రత్త. ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చంద్రాష్టమ లేదా ఏదైనా అశుభ యోగం ఏర్పడవచ్చు. దీనివల్ల ఫైనాన్షియల్గా ఏం జరగబోతుందో మీరు చేసే విషయంలో, ఆలోచించే విషయంలో, డబ్బు పెట్టుబడి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అప్పు ఇవ్వద్దు. ఏ రిస్క్ పనులు చేయొద్దు. మానసిక ఆందోళన తారస్థాయిలో ఉండవచ్చు. ఈ పరిస్థితి మళ్ళీ చక్కబడుతుంది. ధైర్యం తెచ్చుకోండి. కుటుంబంలో సంతోషాలు, గౌరవ మర్యాదలు, తోడబుట్టిన వారి సహకారం అయితే లభిస్తుంది. అలాగే ఈరోజు కొంచెం ఆందోళనకరంగా ఉన్న మీరు అతిగా ఏది మాట్లాడవద్దు, వాదనలకు దిగొద్దు. పరిహారాలు సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. మన ఋషులు, మన సిద్ధాంతులు చెప్పినట్టుగా గ్రహశాంతి కోసం చాలా ఖచ్చిత ఉపాయాలు చెప్పారండి. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే పరమశివుడిని శరణు కోరుకోండి. ఈ రోజున సమయం బాగోలేదు కాబట్టి విశేషంగా శివలింగం పైన పాలు లేదా పంచదారను సమర్పించుకోండి. శివుడి రుద్ర మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని జపించుకోండి. ఇక మీకు ఆవేశం తగ్గడానికి హనుమంతుని ఆరాధించండి. ప్రతి మంగళవారం హనుమంతునికి బూందీ లేదా బేసన్ లడ్డూలను నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం చమేలి నూనెతో దీపం వెలిగించి హనుమాన్ బాహుకు పారాయణం చేయండి. ఇది మీకు ప్రమాదాలు, శత్రువుల నుంచి కాపాడుతూ ఉంది. ఇక ఏలినాటి శని మరియు శనిదేవుడి కోసం శనివారాలలో సాయంత్రం రావి చెట్టు కింద 4 ముఖాల ఆవ నూనె దీపాన్ని వెలిగించండి. అక్కడే శని చాలీసను కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించండి. ఎవరైనా అందులకు దివ్యాంగులకు, వృద్ధులకి నల్లటి వస్తువులు దానం చేయండి. ఇది ఒక ప్రత్యేక సలహా. ఈ సమయంలో నల్లని బట్టలు ధరించడం మానుకోండి. ఈ రోజున ప్రకాశవంతమైన లేత రంగును ధరించండి. దీని వలన రాహు యొక్క నెగిటివిటీ తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, కాబట్టి చూసారు కదండి ఈ రోజున ఈ రాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి స్థితిగతులు కలగబోతున్నాయి. ఇక ముగింపు ఏమిటంటే ఈ సమయం మీకు చాలా వరకు కూడా భారీ లాభాల సమయం. ఇది కృషి ఉండాలి. దేనికైతే మీరు అర్హులో అవన్నీ కూడా ఇవ్వడానికి గ్రహాలు వచ్చాయి. కానీ షరతు ఏమిటంటే కోపాన్ని, మాటను అదుపులో ఉంచుకోండి. ఈ విధంగా మీ ఆలోచన ఉండాలి. ఎలాంటి తప్పులు తెలిసి చేయొద్దు. మిగిలిన సమయంలో అంతా కూడా మీరే గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని అనుగ్రహాలు కూడా కలగాలంటే మీ దైవం కూడా మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మీకు బంగారంలా మారుతారు. మీరు కుందంలా మెరగడానికి అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ దైవ అనుగ్రహము మీకు ఒక మంచి సూచన దొరికిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ ప్రయత్నంగా విస్తారంగా వివరించిన ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి. ఇది మాకు మోటివేషన్ ఇస్తుంది. మీ మార్గదర్శకత్వం మాకు అవసరమైన శాంతిని, అవసరమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి మీకు కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ధన్యవాదాలు.